ఎన్నికలంటే సాధారణంగా హామీలు, ప్రచారం, రాజకీయ పోటీ గుర్తుకు వస్తాయి. కానీ ఈసారి మాత్రం సంఖ్యలే సంచలనంగా మారాయి. వేల కోట్ల ఆస్తులు ఒకే కుటుంబం పేరు మీద నమోదు కావడం, రాజకీయ బరిలో నిలిచిన అభ్యర్థులు ఇంత భారీ సంపద ఎవరికి ఉందన్న చర్చ ఇప్పుడు తమిళనాడు అంతా హాట్ టాపిక్గా మారింది. ఒకవైపు సాధారణ జీవితాల నుంచి వచ్చిన అభ్యర్థులు, మరోవైపు వేల కోట్ల ఆస్తులతో ఉన్న నాయకులు. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఒక్కసారిగా బయటపడింది. ఎన్నికల అఫిడవిట్లు కేవలం ఫార్మాలిటీ అనుకునే వారికి ఇవే ఇప్పుడు అసలు కథ చెబుతున్నాయి. మరి తమిళనాడులో ఈ ఎన్నికల్లో అత్యంత సంపన్నురాలు ఎవరు? ఆమె ప్రకటించిన ఆస్తులు ఎంత? ఆ సంఖ్యల వెనుక ఉన్న అసలు కథ ఏంటి? లెట్స్ వాచ్. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల్లో అత్యంత సంపన్నురాలు ఎవరనే దానిపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఇక తిరుచిరాపల్లి జిల్లా లాల్గుడి నియోజకవర్గం నుండి అన్నా డీఎంకే తరపున పోటీ చేస్తున్న లీమా రోజ్ తన అఫిడవిట్లో ప్రకటించిన ఆస్తుల విలువతో ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారిపోయారు. దాదాపు 5,863 కోట్ల ఆస్తులను ప్రకటించిన ఆమె ఈ ఎన్నికల్లో అత్యంత ధనిక అభ్యర్థిగా నిలిచారు. ఎన్నికల అఫిడవిట్లు సాధారణంగా ఫార్మాలిటీగా కనిపించినా ఈసారి అవే అసలు కథను బయటపెడుతున్నాయి. లీమా రోజ్ వ్యక్తిగతంగా ప్రకటించిన ఆస్తులు మాత్రమే కాదు, కుటుంబం మొత్తం ఆస్తులను కలిపే చూస్తే ఈ సంఖ్య మరింత భారీగా కనిపిస్తోంది. అఫిడవిట్ ప్రకారం లీమా రోజ్ పేరిట 139 కోట్ల చరాస్తులు, 910 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి. ఆమె భర్త ప్రముఖ వ్యాపారవేత్త అయిన మార్టిన్ పేరిట అత్యధికంగా ఆస్తులు ఉన్నాయి. ఆయనకు 3,262 కోట్ల చరాస్తులు, 887 కోట్ల స్థిరాస్తులు ఉన్నట్టుగా పేర్కొన్నారు. వీరి కుమారుడు జోస్ టైసన్ మార్టిన్ పేరిట కూడా 225 కోట్ల చరాస్తులు, 439 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి. ఒకే కుటుంబం నుండి ఇంత పెద్ద స్థాయిలో ఆస్తులు ప్రకటించడంతో ఇటు రాజకీయ వర్గాలతో పాటు అటు సామాన్య ప్రజల్లో కూడా చర్చకు దారితీసింది. గత ఆర్థిక సంవత్సరంలో లీమా రోజ్ 9.82 కోట్లు, అలాగే ఆమె భర్త 11.39 కోట్లు ఆదాయం చూపించారు. ఆమె చేతిలో 5 లక్షల నగదు ఉండగా ఆమె భర్త వద్ద 56 లక్షల నగదున్నట్టుగా తెలియజేశారు. బంగారం, వెండి, వజ్రాల వివరాలు కూడా ఆసక్తికరంగా ఉన్నాయి. లీమా రోజ్ వద్ద 19,233 గ్రాముల బంగారం, ఇక 131,813 గ్రాముల వెండి, 1,017 క్యారెట్ల వజ్రాలు కూడా ఉన్నట్టుగా అఫిడవిట్లో పేర్కొన్నారు. అయితే ఇక్కడ మరో ఆసక్తికర అంశం ఏంటంటే లీమా రోజ్ విద్యార్హత. లీమా రోజ్ 6వ తరగతి మాత్రమే పూర్తి చేశారు. అలాగే లీమా రోజ్పై 4 క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయని అఫిడవిట్లో తెలియజేశారు. మరోవైపు ఈ ఎన్నికల్లో నటుడు విజయ్ పేరు కూడా ప్రముఖంగా నిలిచింది. ఆయన ప్రకటించిన ఆస్తులు 100 కోట్లలో ఉండడం కొత్త రాజకీయ శక్తిగా ఎదుగుతున్న పార్టీ ఆర్థిక బలం ఎంతుందో చూపిస్తోంది. అలాగే ఇతర అభ్యర్థుల ఆస్తుల వివరాలు చూస్తే రాజకీయాల్లో డబ్బు ప్రాముఖ్యత ఎంత పెరిగిందో అర్థమవుతుంది. ఇంకోవైపు కొన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసిన స్వతంత్ర అభ్యర్థులు కేవలం కొన్ని వేల రూపాయల ఆస్తులు మాత్రమే ఉన్నట్టుగా ప్రకటించగా, మరికొందరు లక్షల్లో మాత్రమే ఆస్తులు ఉన్నట్టుగా ప్రకటిస్తున్నారు. దీంతో ఒకవైపు వేల కోట్ల సంపదతో ఉన్న అభ్యర్థులు, మరోవైపు చాలా తక్కువ ఆస్తులతో ఉన్న అభ్యర్థులు. ఈ వ్యత్యాసం ప్రజాస్వామ్యంలో సమాన అవకాశాలపై కొత్త చర్చకు దారితీస్తోంది. ఎన్నికల అఫిడవిట్లు కేవలం సంఖ్యలు మాత్రమే కాదు, రాజకీయ వ్యవస్థలు పారదర్శకతకు ప్రతీక. అభ్యర్థులు తమ ఆస్తులు, అప్పులు, కేసులు, ఆదాయం వంటి వివరాలను వెల్లడించడం ద్వారా ఓటర్లకు ఒక స్పష్టమైన విషయం అర్థమవుతుంది. అయితే ఈ సమాచారం బయటకు వచ్చిన తర్వాత ప్రజలు ఎలా స్పందిస్తారు అనేది కూడా అంతే ముఖ్యమైన అంశం. భారీ ఆస్తులు ఉన్న అభ్యర్థిని ప్రజలు ఎలా చూస్తారు? అది విశ్వాసానికి పెంచుతుందా లేక సందేహాలను కలిగిస్తుందా అనేదే కీలకం.